శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్ దక్కింది. ఇక 2 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత ప్రస్తుత ప్రభుత్వంలో ఆమెకు ఒక కీలక పోస్టింగ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ కొసమరుపు ఏంటంటే ఆమె ఈ పోస్ట్ లో వారం రోజుల పాటే ఉండబోతున్నారు. ఎందుకంటే ఇంకో వారం రోజుల్లో ఆమె రిటైర్ అవ్వబోతున్నారు. ఇక ఇటువంటి సమయంలో ఆమెకు ఒక కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. సాధారణ పరిపాలనా శాఖ జిఏడి ఆఫీసర్ గా ఆమె నియమించారు. ఇక నియమిస్తూ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణకు వారం రోజుల ముందల ఇది ఒక రిటైర్మెంట్ గిఫ్ట్ లాగా కూడా దీన్ని చూడొచ్చు. జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు శ్రీలక్ష్మి. ఇక మరొకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా కూడా ఈమె లూప్ లైన్ లోనే కొనసాగారు. ఇక ఇప్పుడు ఈమెకి బాధ్యతలు దక్కడం జరిగింది. 1988 బ్యాచ్ కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఇక గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో నాడు తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఈమె. ఇక 2011లో అరెస్ట్ అయి 10 నెలలు జైల్లో కూడా తాను గడపడం జరిగింది. ఇప్పటికి చూస్తే అప్పటి కేసు విచారణ ఇప్పటికి కూడా సిబిఐ విచారణ దీని మీద కొనసాగుతూనే ఉంది. మరొక వైపు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు శ్రీలక్ష్మి. ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగానే శ్రీలక్ష్మిని కూడా పక్కన పెట్టారు. ఇక ఆమె రిటైర్ అవ్వడానికి వారం రోజుల ముందర కూడా ఒక రిటైర్మెంట్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నుండి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కరెక్ట్ గా కూడా వారం రోజుల్లో రిటైర్మెంట్ ఉంది. ఈ వారం రోజుల ముందర శ్రీలక్ష్మికి 2 సంవత్సరాల నుంచి లూప్ లైన్ లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఇప్పుడు జిఏడి ఆఫీసర్ గా నియమించారు. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ అంశానికి సంబంధించి కొంత వివాదం నడుస్తున్నప్పటికీ కూడా అయితే శ్రీలక్ష్మి వ్యవహారం విషయంలో గతంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కొంత ఇటు రాజకీయ పరంగా కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె గనుల శాఖలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ముఖ్యంగా ఆమెకు సంబంధించి కొంత రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తురాలుగా ఉన్నారు ఐఏఎస్ అధికారులు అనేటువంటి ప్రధాన ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటూ అంటే అధికారుల్లో చూడకుండా కొంత గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా శ్రీలక్ష్మి విషయంలో కూడా అదే జరుగుతుంది అనేటువంటి ఆరోపణ ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆమెను అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ అంటే ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉంచడం, అలాగే ఇప్పుడు జూన్ 30న పదవీ విరమణ చేసేటువంటి సమయానికి ప్రాధాన్యత లేని అంటే జిఐడిలో ఏదో అంటే ప్రత్యేక కార్యదర్శిగా నియమించడం ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా అంటే ఈ వారం రోజులు కూడా ఆమె విధులకు అంటే సచివాలయంలో విధులకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే కోర్టు చిక్కులు లేకుండా గతంలో ఏపీ వెంకటేశ్వర విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అటువంటి విమర్శలు లేకుండా ఉండేందుకు కోర్టులోకి ఆమె వెళ్లేటువంటి అవకాశం లేకుండా ఉండేందుకు వారం రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక 1988 బ్యాచ్ కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి కరెక్ట్ గా కూడా రిటైర్మెంట్ అయ్యే వారం రోజుల ముందర కూడా పదవి దక్కడం జరిగింది జిఏడి ఆఫీసర్ గా. ఇక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమలు గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. తనకి ఒక నమ్మినటువంటి వ్యక్తిగా కూడా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఉండేవాళ్ళు అని కూడా పేరుంది. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో కూడా తను మంచిగా కూడా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తనకంటూ కూడా ఒక హోదా దక్కడం జరిగింది శ్రీలక్ష్మికి. ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె 2 సంవత్సరాలు ఒక లూప్ లైన్ లో ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ఇప్పుడు అంటే చెడ్డ పేరు రాకుండా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు పక్కన పెట్టింది అనేటువంటి వాదన లేకుండా కూడా శ్రీలక్ష్మికి రిటైర్మెంట్ అయ్యే ముందర ఒక వారం రోజుల పాటు ఈ పదవి దక్కినట్లుగా కూడా దీని గురించి అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు.